1980వ సంవత్సరంను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గోల్డెన్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. బాలీవుడ్ ను అధిగమించి టాలీవుడ్ ఇండస్ట్రీ ఎక్కువ చిత్రాలు నిర్మించిన సంవత్సరం ఇది. మొత్తం 133 సినిమాలు విడుదలయ్యాయి ఈ సంవత్సరంలో. అంతేకాదు ఈ సంవత్సరంలో విడుదలైన శంకరాభరణం చిత్రం తెలుగు చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలు దాటేలా చేసింది. జాతీయ స్వర్ణకమలం పొందిన మొదటి తెలుగు చిత్రంగా శంకరాభరణం నిలిచింది. ఈ సంవత్సరంతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా సమాంతర చిత్రాలు, సెంటిమెంట్ చిత్రాలు, హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు కూడా విడుదలయ్యి విజయాలు సాధించాయి. ఎంతో మంది నూతన నటులు తెరకు పరిచయమయ్యారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా ఈ ఇయర్లో వంశవృక్షంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. తెలుగు సినిమాలు పూర్తిగా కలర్లో నిర్మించడం కూడా ఈ ఇయర్లోనే మొదలైంది. కోదండ రామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య లాంటి దర్శకులు ఈ సంవత్సరంలో పరిచయం కాగా, మెగాస్టార్ చిరంజీవిని పున్నమి నాగుతో యువ ప్రేక్షకులకు దగ్గర చేసింది ఈ సంవత్సరమే. ఈ 1980లో 3 సినిమాలు పూర్తిగా విదేశాల్లో షూటింగ్ చేసుకోవడం విశేషం.